అమరావతి మావిగన్న మీ ఓటు ఎవరికి దేనికి నేను మావిగానికని. ఎందుకని అది ఎవడో సాధ్యం కాని పని చంద్రబాబు చేస్తానంటాడు. ఏది అమరావతి ఆ, చక్కగా 4 పంటలు పండేది. కూరగాయలు ఏమో 5 రూపాయలకి కేజీ, 6 రూపాయలకి దొరికే కేజీ ఇప్పుడు 100 రూపాయలు అయిపోయినాయి. ఉమ్, ఆ, ఆయన చుట్టూనేమో కమ్మగా ఉండేవాళ్ళే అక్కడ అమరావతి కట్టాలంటున్నారు. కమ్మగా కమ్మగా ఉండ కమ్మరు చౌదరి అన్నీ అనట్లే, కమ్మగా ఉన్నోళ్ళు అంటున్నా. కమ్మగా ఉన్న వాళ్ళ కమ్మగా ఉన్నోళ్ళు అక్కడ కట్టాలంటున్నారు. అసలు జగన్ అనేవాడు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి అన్ని సచివాలయాలు ఒక చోటుగా తీసుకొచ్చి ఇదివరకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కావాలంటే గంటలో ఇచ్చేవారు. ఇప్పుడు 60,000. ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే 10,000. ఈయన జీవితాంతం ఆ నీళ్లు తోడడానికి సరిపోదు. నరేంద్ర మోడీ కూడా ఇక్కడికి వచ్చి రాజధాని కట్టలేడు. ఇది అమరావతి నరేంద్ర మోడీ వచ్చి కూడా రాజధాని కట్టలేడు. సరే మన విజయవాడ కదా, విజయవాడకి అమరావతికి కేవలం 13 నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది కదా. నిజంగా మునిగిపోద్ది అది అమరావతి అన్నది కేవలం పైకి వచ్చే రూమరా? ఒకసారి వర్షం వచ్చినప్పుడు వెళ్ళి వీడియో తీయండి, మీరు తెలుస్తుంది. ఆ నీళ్ళు తోడడానికే సరిపోద్ది. నీళ్ళైనా పోయినా మోటార్లు గేటర్లు గవర్నమెంట్ సొమ్ముతో కొని గవర్నమెంట్ ఎంప్లాయీస్తో చేయించట్లే. పైన ఆయన కాంట్రాక్ట్ ఇస్తాడు. నీళ్ళు తోడడానికి కూడా కాంట్రాక్ట్ ఇస్తాడు. అది పరిస్థితి. ఇంకెక్కడ కడతారు? అది జరిగే పని కాదు. మరి మావుగైన్ అనేది ఆల్రెడీ డెవలప్ అయిపోయిన ఏరియాగా కొత్తగా చేయడం వేరు, కొత్తగా సృష్టించడం వేరు, ఉన్నది చూపించడం వేరు. అంటే ఇది మచిలీపట్నం, గుంటూరు, డెవలప్ అయింది ఆల్రెడీ. ఎందుకు అసలు జగన్ చెప్పినాడు శుభ్రంగా వైజాగ్లో పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉండేది. డెవలప్ అయిపోయిన సిటీ. సార్ మీది విజయవాడ, కానీ మరి మీరు ఏమో రాజధాని వైజాగ్ వెళ్ళిపోవాలంటున్నారు. వైజాగ్ కాదు, ఆల్రెడీ అక్కడ డెవలప్ అయిపోయి ఉన్నది. అక్కడ నువ్వేం చేయక్కర్లే, ఆఫీసులు కట్టుకుంటే చాలు. అది వైజాగ్. ఇప్పుడు కొత్తగా కట్టడం వేరుగా, కొత్తగా కట్టడం అని అమరావతి సెంటర్ మెయిన్ గా ప్రతి దిక్కును కూడా రావడానికి విజయవాడ అమరావతి సెంటర్ అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏముందండి ఇవాళ అన్నీ పాజిబులే, కానీ కొత్తగా కట్టడం అనేది కొత్తగా సృష్టించడం అనేది విచిత్రమే. ఇలా చేత్తో ఇదివరకు ఇది మంత్రంలాగా ఇలా తోవంగానే బాబు మంత్రంలాగా మంత్రం వస్తే సృష్టించడమే. కానీ సృష్టించిన అక్కడ జనం రావాలి. కానీ లక్షల మంది, వేల మంది వస్తారా? ఎవరు వస్తారు? అయ్యో ఇప్పుడు అహ్మదాబాద్ ఉందిగా, గాంధీనగర్. సాయంత్రం పొద్దున్న వస్తారు, ట్రైన్లు ఎక్కి సాయంత్రం వెళ్ళిపోతారు. సాయంత్రం అంతా ఖాళీగా ఉంటుంది అక్కడ. అట్లా అంటారు అంతే. ఏముంది? ఇతను చేసే ఉద్దేశం, అతనికి జగన్ చేసింది చంద్రబాబు నాకు వద్దంటాడు. కాదు, ఐదేళ్ల జగన్ పరిపాలన బాగున్నదంటారా, 2 ఏళ్ల కూటమిదా? జగన్ పరిపాలన బాగుంది. నేను తెలుగుదేశం పార్టీ బై భర్త నుంచి ఉన్నా. నేను చేరిన తర్వాత చంద్రబాబు చేరాడు పార్టీలో, తెలుగుదేశంలో. అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మీరు ఉన్నా. నేను ఈ 6 సంవత్సరాలు బట్టే తిరగట్లే. ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి 6 ఏళ్ళ నుంచి నేను తిరగట్లే. నా వయసు పెరిగింది, నా వయసు 66. నేను తిరగదర్చుకోవాలి ఫిక్స్ అయిపోయా. చంద్రబాబు ఎవరికి చేయడు, ఆయన చుట్టూ ఉన్న 25 మందికి తప్ప. 25 మంది ఎవరు? ఆయనకున్నారు 25 మంది కొట్టారు. ఆ 25 మంది కూడా 26 కమ్మోనే రానివ్వరు. చంద్రబాబు వల్ల కమ్మోళ్ళే ఎక్కువ మంది దెబ్బతిన్నారు. ఓన్లీ వాళ్ళకి మాత్రమే అవుద్దంటారు, ఇంకెవరికి అవదు. జరిగే పని కాదు అది. మరి జగన్ ఏమో అంతా కూడా రెడ్లు కాదు, ఆడు ఎవడొచ్చినా చేసేస్తాడు. పార్టీకి లేదు సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, ఎవరొచ్చినా చేస్తారు. సార్ మీకు ఇప్పుడు 66 అంటున్నారు, సుమారుగా 46 సంవత్సరాలు అవుతుంది తెలుగుదేశం పార్టీ పెట్టి. మొన్నటితో 44 2లో పెట్టారు తెలుగుదేశం పార్టీ, 83లో. అప్పటి నుంచి మీరు ఉన్నారు. అప్పటి నుంచి ఉన్నా. సడన్ గా తెలుగుదేశాన్ని వదిలేయడానికి కారణం? నేను ఏ పార్టీ తిరగను, ఫిక్స్ అయిపోయా. నాకు 65 వచ్చిన దాటి నుంచి తిరగదలుచుకోలే. నాకు 66. నేను విజయవాడ అర్బన్ కోశాధికారి చేశా, విజయవాడ అర్బన్ సెక్రటరీ చేశా, జిల్లా సెక్రటరీ చేశా, 6 సార్లు డివిజన్ ప్రెసిడెంట్ చేశా, కార్పొరేటర్ చేశా. ఓకే సరే, ఓకే. ఇన్ని చేసిన వ్యక్తి ఇప్పుడు మీరున్నారు. అంటే మాలాంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వీళ్ళందరికీ ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఇప్పుడున్న రాజకీయాలు ప్రకారంగా? రాజకీయాల్లో తిరగద్దంట. ఇప్పుడు జగన్ జెండా ఎగురుద్ది అంటారా 2029లో కూటమిదా? అసలు కళ్ళు మూసుకొని జగన్ గెలుస్తాడు. మరి పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఎన్ని చేసినా సరే జగన్ రానివని కూడా వాళ్ళు చెప్తున్నారు కదా. వాళ్ళు మగోళ్ళు, ఈడు మగోడు, ఎవరితోనైనా పోట్లాడతారు. 3 కాదు 4 వచ్చినా సరే ఈయన ఫైట్ చేస్తాడు. ఆయన వెనకాల ఓటర్ ఉన్నాడు.
ఇంట్లో కూర్చున్నా గెలుస్తాడు. వీళ్ళు ఈవీఎంలు ఎన్ని స్కామ్ చేసుకొని చెయ్యాలి. ఓకే, నెక్స్ట్ సీఎం ఆంధ్రప్రదేశ్ ఎవరు? జగనే, ఇక నువ్వు చూడక్కర్లే.